15వ అధ్యాయం 20 వచనం. 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 20 వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. అది రాయబడుతుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము అంటే మొట్టమొదటిగా లేచినటువంటి వారు ఎవరంటే క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఆయన లేచి మన కొరకు, మన యొక్క పాప విముక్తి కొరకు, దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనకి నిలబెట్టడం కొరకు ఆయన తండ్రి వద్దకు చేరాడు. మనల్ని ఏ రీతిగా అంటే అందరూ కూడా రక్షింపబడాలి, ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. కనుకనే ఆయన కొంతమందిని ఉంటుండగానే భూమి నేను మరలా తిరిగి రాను అని వారిని ప్రత్యేకపరిచి సమాధానపరిచి నిలబెట్టి వారికి ఆ దినము ప్రభురాత్రి సంస్కారం అనేది ఇవ్వడము జరిగింది. అంటే వారిని సిద్ధపరుస్తున్నారు దేవుని రాజ్యము కొరకు, ఆయన రాకడకు మనం ఎలా ఉండాలి, సిద్ధపాటు కలిగి మనము ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ శిష్యుల ద్వారా ఆయన కట్టాడని సంఘాన్ని. ఎవరైతే నేను ఎరుగనని ఖచ్చితంగా చెప్తానన్నాడో ఎరిగిన వ్యక్తినే ప్రథమ ఫలము ఎన్నుకొని ఆయన ద్వారా సంఘాన్ని కట్టడము జరిగింది. ఇదేమో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, ఆయన ఉంటే పూర్తిగా మనకి ఎరుక లేదు. అయితే మనం ఏ రీతిగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం బలమైన వారిగా మనం ఉండాలి. ఖచ్చితంగా ఆయన మనం వాడబడే వారిగా మనము ఉండాలి. దేవుడు మనం ఎన్నుకున్నది ఆయన సజీవ లెక్కలు మనం ఉంచడానికి ఆయన మరణం నుంచి తిరిగి గెలిచి ఉన్నాడు. ఆయన రాయబడుతుంది, మహాభూకంపం వచ్చి ఆ రాయి దొర్లింపబడి ఆయన మన కొరకు వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క బాధలను సమస్తమును మన విముక్తి కొరకు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. యెషయా భక్తుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు 25 వచనంలో మన కొరకు ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి మాట, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, చాలా జనుల నిందను తీసివేయును సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రతి వాణి బాష్ప బిందువును అంటే ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే దిగులుతో నిరుత్సాహంతో ఎవరైతే ఆయన గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాష్ప బిందువులు అంటే వారి యొక్క బాధలు సమస్తమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వారు సంతోషభరితులుగా అని చెప్తున్న భూమి మీద నుండి తన జనుల నిందలను తీసివేయను. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని సంతోషంతో ఆయన నిలబెట్టేవాడు. యెహోవా సెలవిస్తున్నాడు, ఆయన మన కొరకు వచ్చాడు, మన కొరకు తిరిగి లేచాడు. అధికారం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడండి. చూడండి అదే పాత నిబంధనలు చూడండి, హోషేయ పత్రిక 13-14 వచనం. చూడండి 13-14 చదవండి. అయినను పాతాళ వశములో నుండి మృత్యువు నుండి పశ్చాత్తాపడము నాకు పుట్టదు. హల్లెలూయా. పశ్చాత్తాపం నాకు పుట్టదు అని మాట్లాడుతున్నాడు. విమోచింతును, పాతాళ వశములో నుండి వారిని విమోచింతును. మరలా మనల్ని తిరిగి లేపేవాడు, ఆయన కొరకు మనం నిలబెట్టేవాడు అని మాట్లాడుతున్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని గెలిచి తిరిగి లేచి మృత్యుంజయుడిగా మన కొరకు వచ్చిన వాడు మన యేసు ప్రభువు. ముళ్ళు ఎక్కడ నడుతున్నాడు? పశ్చాత్తాపము నాకు పుట్టదు. దేవుడు ఏర్పరిచిన వాడు మన కొరకు ఆయన వచ్చాడు. కనుక మనం ఏం చేస్తుంటే ఆయన కొరకు మనం నిలబడే వారికి మనం ఉండాలి. ఆయన మన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. సజీవుల గుంపులు మనం ఏదైనా మనం నిలబెట్టాడు. తరువాత మనం ఆయనతో పాటు మనం తిరిగి నిలబడబోతున్నాం.
ఎవరైతే నీతితో కూడి యుక్తమైన జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన మాదిరికరమైన జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నారో, ఎవరైతే ఆయన కొరకు పనిచేయడానికి ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆయనతో పాటు జయించాలతో నిలిచి ఉందుమగాక. ఎవరైతే ఆయన వారు ఆశపడుతున్నారు, ఎవరైతే ఆయన కొరకు సమస్తమును పెంట కుప్పగా ఎంచుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఎన్నుకొని ఆయనకు వాడబడడానికి ఇష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరిని సజీవుల గుంపులైనా నిలబెడతాడు. ఆయన మాట్లాడుతాడు, మన ఆత్మల పాతాళంలో విడిచిపెట్టేవాడు కాదు, పరిశుద్ధుని కొల్లు పట్టనివ్వని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మన పాతాళంలో ఉంచేవాడు కాదండి, మన ఆత్మను విడిచిపెట్టేవాడు కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఆ నిత్య రాజ్యంలో నడిపించేవాడు. కానీ మనం ఏ రీతి ఉంటే ఆయన మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని నిలబెట్టేవాడు ఆయనే. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పిన రీతిగానే, ఆ పాత నిబంధనల భక్తులు చెప్పిన విధంగానే ఆయన 3వ దినం మన కొరకు మరలా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అనేకులు మాట్లాడుతున్నాడు, తను తాను ఉపేక్షించుకొని ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారందరూ కూడా దేవుని కొరకు మరలా లేపబడే దినం ఉంది, ఆయన కొరకు నిలబడే దినం ఉంది. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. సమస్తం మనల్ని చూస్తూ ఉన్నాడు, నిరంతరం నడిపిస్తూ ఉన్నాడు, నిత్యం మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఖాళీ సమాధి అక్కడ ఉంచబడింది, ఆయన మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు. అక్కడ దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి, ఆయన లేచి ఉన్నాడు, ఖచ్చితంగా మన కొరకు నిలబడి ఉన్నారు. మనందరూ కూడా తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రవచన నెరవేర్పు చూస్తుంది. యెషయా భక్తుడు చెప్పాడు, ఆయన వస్తూ ఉన్నాడు. హోషేయ భక్తుడు చెప్పాడు, ఆయన ఖచ్చితంగా లేచి ఉన్నాడు. కీర్తనగారు చెప్తాడు, నీ సమాధిలో నువ్వు కుళ్ళు పట్టనివ్వు, ఆత్మను భ్రష్టు పట్టనివ్వని కీర్తనగారు చెప్తూ ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో మనం అందరిని నిలబెట్టేవాడు ఆయనే. మనం ఆయన మీద ఆధారపడగలిగితే, సమస్త భారమును ఆయన మీద పెడితే ఖచ్చితంగా మనం విమోచించేవాడు ఆయనే. ఆయన మాట్లాడుతున్నాడు, ప్రభు యొక్క ఆరోహణను కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట చూద్దాము. మార్కు సువార్త 9:31. మార్కు సువార్త 9:31. చదువు. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. రాయబడుతుంది, మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. మరలా వారిని చంపెదరు, చంపిన 3 దినాల తర్వాత ఆయన మరలా లేచాను అని మాట్లాడుతుండు. ఎందుకంటే ఆయన ఎన్నో మరలా చంపేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఎన్నో చేస్తారు. అయితే 3 దినాల తర్వాత ఆయన మరలా లేపబడతాడు. అదే మార్కు 10:34 చూపించాం. ఆయన మాటలు చూడండి, వారు ఆయనను అపహాసించి ఉమ్ము వేసి కొట్టి చంపెదరు, 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేచనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మరలా చెప్తాను, 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేస్తాను. కొడతారు, చంపుతారు, ఉమ్ము వేస్తారు, అవమానపరుస్తారు. ఆయన మన కొరకు 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు. ఆయనకు అధికారం ఉంది, తిరిగి లేచే అధికారము. ఆయనను కూడా అధికారాన్ని ఆయన వాడలేదు, అధికారాన్ని కూడా తన వశం చేసుకోలేదు. ప్రతి విషయం కూడా తండ్రి చిత్తం కొరకు ఎదురు చూశాడండి. తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెల యొద్ద నుంచి తొలగించు. ఆయనకు అధికారం ఉంది, ఆయన కూడా అధికారాన్ని తన ఇష్టం వచ్చేటైనా వాడుకోలేదు. ఎందుకంటే ఆయన వచ్చిందే తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు, మనల్ని ఏర్పరచుకునేది ఆయన చిత్తం నెరవేర్చే కొరకు, మనందరినీ కూడా సజీవ గుంపులు నిలబెట్టడం కొరకు ఆయన వచ్చాడు. ఆ సజీవుల గుంపులు మనం ఉండాలి అంటే ఎవరికి వారిగా దేవుని సన్నిధిలో వారి హృదయాలు కుమ్మరించాలి. తను పశ్చాత్తాప కలిగిన వారిగా ఉండాలి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. తను ఎవరికి వారి సొంత తెలివితేటలతో నెగ్గేద్దాం, నడుచుకుందాం అంటే అది ఎవరి వల్ల కాదండి. చాలామంది అనుకొని పడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారండి. కానీ
విని నేర్చుకున్నవారు కొంతమంది, విని నేర్చుకున్నవారు. చాలామంది ఆయన స్వరం విని ఆయనకు భయపడి పాత నిబంధనలో ఆయన ఏదైతే చెప్పాడో అదే చేసిన వారు ఉన్నారు. ఆయన భక్తులు స్వరము ద్వారానే మనం ఏ రీతిగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో ఆయన మాట విని మాట చొప్పున మనం నడుచుకునే వారికి మనం ఉండాలి. ఆయన ఒక వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు వరకు చివరి వరకు కూడా ఆయన మనం విడిచిపెట్టడండి. ప్రతి ఒక్కరు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడండి. ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను పత్రిక 10:18 ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, పెట్టుచున్నాను, అధికారము కలదు, అధికారము కలదు. చాలు. హల్లెలూయా. సమస్త అధికారం ఉంది. ఎవడు కూడా ఆయన ప్రాణం తీసుకునే అధికారం ఎవరికి కూడా లేదు. తండ్రి చిత్త ప్రకారం మన కొరకు మన పాపముల నిమిత్తం ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగానే ఇంకో రీతిగా దేవుని శక్తితో వస్తా దేవుడు కదండి అందుకని నెగ్గుకొని వెళ్ళాడండి అని అనొచ్చు. కానీ ఆయన భూలోకంగా మన కొరకు వచ్చాడు, మన శరీరధారిగా వచ్చాడు. ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాడండి మానవ రీతిగానే. కనుకనే అధికారం ఉంది కానీ అధికారాన్ని ఆయన వినియోగించుకోలేదండి. దేవుని చిత్తం నెరవేర్చడం వచ్చాడు అని చెప్తున్నాడు. నా ప్రాణం ఎవడు కూడా తీసుకోలేడు, నా అంతట నేనే తండ్రి చెప్పాడు కానీ వచ్చాను. ఆయన చిత్త ప్రకారం నేను ప్రాణము పెడుతూ ఉన్నాను. దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని తండ్రి చెప్తున్నాడు. కనుక ఆయన ఆజ్ఞ నెరవేర్చడానికి నేను వచ్చాను. ఆయన మాట్లాడుతూ ఎన్నడూ మనం విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రభువారి యొక్క ఆరోహణ కూడా చూపిస్తూ ఉన్నాడు. స్తెఫను, పౌలు కూడా చెప్తున్నారు యోహాను కొరకు చక్కని మాటలు. వారు మాట్లాడుతూ ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఆయన చిత్తం నెరవేర్చిన కొరకు ఆయన శిష్యులు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వారు పడ్డారండి. అపోస్తలులు కూడా వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ ఆయన లేచాడు, మాకు కనపడ్డాడు అని కూడా. కానీ విన్నవారు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నమ్మారు. కనుకనే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు అనేకులకు సువార్త ప్రకటన చేశారు. ఏదో ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆ సమస్త అధికారం ఆయనకు ఉంది. పాతాళలోక ద్వారం అధికారం తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. కనుకనే ఆయన సమస్త అధికారం కలిగిన వాడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన సజీవుడిగా ఉన్నాడు. యుగ యుగములు కూడా సజీవుడిగా ఉన్నాడు. మనం నిరంతరం నడిపిస్తూ ఉన్నాడు. నిత్యం నడిపించేవాడు. ఎన్నడూ మనం విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన వెళ్ళటం వల్లనే మనకు ప్రయోజనకరమని మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత మనకు సమస్తము కూడా దేవుడు అధికారం అనుగ్రహించేవాడు. నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త సమస్త అధికారం కూడా దేవుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన మీద ఆనుకోగలిగితే, నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. చూడండి, యోహాను పత్రిక మాట్లాడుతూ 16:7 మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీతో సత్యము చెప్తున్నాను, ప్రయోజనకరము వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా. ఆయన వెళ్ళి మన కొరకు ఆదరణకర్తను పంపి ఉన్నాడు. ఈ దినం ఆయన సజీవులకు లేచి ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మనకు తోడుగా వచ్చి ఉన్నాడు. మనకు నిరంతరము పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త నిత్యము జ్ఞానము చెప్పి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఆత్మను ఆత్మ చెప్పుచాను మాకు చెవిగా వినువను అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే వినటానికి ఇష్టపడతాడో ఖచ్చితంగా వారు బాగుపడే లక్షణాలు ఉంటాయండి. చిన్న బిడ్డలకైనా తల్లిదండ్రుల మాట వింటే వారు ఖచ్చితంగా బాగుపడే అవకాశం ఉంది. వాడు నేనే జ్ఞానిని అని అనుకుంటే వాడు ఖచ్చితంగా పాపం ఊపిరి పడిపోతాడండి. ఎవరికి వాడు అదే రీతిగా మనము కూడా నేనే జ్ఞాని అని అనుకుంటే ఖచ్చితంగా పాపం ఊపిరి పడి పాతాళ లోకం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన సత్యమే చెప్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. నేను వెళితేనే మీకు ప్రయోజనకరము అని ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయన వెళ్ళాడు, మనకు ఆదరణకర్తను తోడుగా వచ్చాడు.
ఆదరణకర్త చెప్పుచున్న మాట మనం వినేవారిగా మనం ఉండాలి. ఆయన నిరంతరం గద్దిస్తూ ఉంటాడు. ఎలా కనబడతాడంటే నువ్వు వెళ్ళే తప్పుడు దారిలో అని చెప్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్న పని తప్పు, వెళ్తున్న మార్గం తప్పు. ఒకవేళ ఏ ప్రయత్నం చేయవచ్చు, ఉద్యోగం వచ్చు, ఏదో అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపు నువ్వు లోబడేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన స్వామి ద్వారా మాట్లాడవచ్చు, దేవుని దర్శనంతో మాట్లాడవచ్చు. ఆయా రీతి నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ఒకవేళ తప్పుడు దాన్ని ఖచ్చితంగా తప్పుడు తీర్మానం తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆయన గద్దిస్తాడండి. నువ్వు మరీ లోపడకపోతే ఖచ్చితంగా నువ్వు శిక్షకు గురవుతావు. నువ్వు వినేవాడిగా ఉండాలి. ఆయన అందరినీ ఎరిగి ఉన్నాడు కనుక మనం ఏ రీతి ఉంటే ఆయన చిత్తం నడిచేవారికి మనము ఉండాలి. ఆయన మన హృదయాలు ఎరిగి ఉన్నాడు. సమస్త మానవుల హృదయాలు ఎరిగి ఉన్నాడు. మనం అనుకుంటాము ఫలానా చేద్దాము, ఈరోజు ఉదయం మొదలు సాయంత్రం ఈ పనులు చేద్దాం అనుకుంటాం. కానీ అందులో నువ్వు చేసేవి కొన్నే, చాలా వరకు నువ్వు చేయలేవు. కారణం ఏంటంటే దేవుడు నడిపి ఎంతవరకు అంతవరకు నువ్వు నడవగలవు. ఎంత వ్యత్యాసం కానీ ఎంత దేవుడికి ఖర్చు పెడదాం అనుకున్నా సరే నువ్వు ఖర్చు పెట్టలేవు నీకు సొంత ప్రయత్నానికి. దేవుడి చిత్రం ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు నడవగలుగుతావు. మనం అనుకుంటాము మన జ్ఞానం చాలా ఎక్కువ, నా ఎదుట ఉన్న వారు అందరికంటే నేను చాలా తెలివైన వాడిని అనుకునే వారే ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది. ఏ పాటి వాడను అని ఉన్న వ్యక్తి దేవుడు వారి ప్రార్థన వింటూ ఉన్నాడు. ఎందుకు పనికిరాను అని ద్వారం బయట ఉండి ప్రార్థిస్తున్న వ్యక్తిని, భిక్షగాడిని దేవుడు చూచి కనికరించినట్టుగా లేఖన సెలవిస్తుంది. మనం ప్రార్థించే ప్రతి విషయంలో నిన్ను తగ్గించుకునే అవకాశము, నిన్ను తగ్గించే స్వభావం నీకు ఎప్పుడైతే ఉందో దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆయన మాట్లాడుతాడు, యేసు అందరినీ ఎరిగిన వాడు, వారి హృదయాలైనా ఎరిగి ఉన్నాడు. యోహాను సువార్త 2:24 వచ్చిన చూడండి. మనిషిని ఆంతర్యం ఎరిగిన వాడు. హల్లెలూయా. మన ఆలోచనలు ఎరిగిన వాడు. నువ్వు ఎలా నడుచుకున్నావు, ఎలా ఉందాము అని ఎరిగి ఉన్నవాడు. చాలా మంది అంటారు ఆ అమ్మాయి చాలా దేవుని సన్నిధికి వెళ్తుంది, చాలా భక్తిపరురాలండి. కానీ ఆ హృదయ ఆలోచన ఎరిగి ఉన్నవాడు. పైగా దేవుని సన్నిధి వెళ్ళి వచ్చేవాడిగా ఉన్నావేమో, దేవుని ఎలా ఆరాధిస్తున్నావో అన్నీ అని తెలుసు. నేటి దినముల సన్నిధానం ఉన్నావు, కానీ రేపటి దినాన్ని ఏ రీతిగా ఉన్నారు. కొంతమంది సన్నిధికి వచ్చి ఆ సంఘస్థులు వాడుకొని బయటకు వెళ్ళిపోయి వారి సొంత ఆలోచనలతో ఉండే ఆలోచన కలిగిన చాలా మంది ఉంటారు. ఆ ఆలోచనకు ఆయన ఎరిగి ఉన్నారండి. రకరకాల వారు కొంతమంది సంఘంలోకి వస్తారు, పరిచయం చేసుకుంటారు, వారి దగ్గర అప్పులు చేస్తారు, మాయమైపోతారు. ఏమవుతుందండి, నమ్మకంగా ఉన్నట్టు నటిస్తారు. వారి మాటలు ఎలాగ ఉంటాయండి, తేనె పూసిన కత్తిలా ఉంటాయి. ఆ సంఘాన్ని వాడుకోవడం చూస్తారు. సంఘంలో కూడా విశ్వాసాలు అలాగే ఉన్నారు. దేవుని సంఘంలో చాలామంది ఆయన అంతగా అంటాడు, నేను మరలా భూమి మీదకి వచ్చేటప్పుడు అంత నమ్మకమైన వాడిని నేను కనుగొనగలనా. మనం ఏ రీతి కూడా నమ్మకమైన వాడిగా ఉండాలి. ఆయన శిష్యులు చూడండి ఎంత నమ్మకంగా ఉన్నారు. వారి ప్రాణాలు సైతం అది తెగించి దేవుని కొరకు సువార్త వ్యాప్తి చేశారు. కనుకనే ఈరోజు మన ఆయన సన్నిధానం మనం నిలబడి ఆయన తిరిగి లేచిన దినమన ఆయన కొరకు అనేక సువార్త ప్రకటించేవారుగా బలమైన యోధులుగా మనం ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ప్రతి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కనిపించిన తల్లిదండ్రులు కొంతవరకే జ్ఞానం ఇస్తారు. తరువాత వారి పెళ్ళైన తర్వాత మరికొంత జ్ఞానం నేర్చుకుంటారు. తర్వాత వారి బిడ్డలు పుట్టిన మరికొంత జ్ఞానం నేర్చుకుంటారు. చివరి వరకు వారి జీవితం నేర్చుకోవడమే. ఒక వ్యక్తి అనుకున్నారు, నేను పని నేర్చుకొని నా జీవితంలో ఒక రీతికి ఎదిగిపోదామని. కానీ వారి జీవితకాలం ఏ పనిలో అయినా సరే జీవితకాలం నేర్చుకోవడమేనండి. రాను టెక్నాలజీ మారిపోద్ది. వారు నేర్చుకునేది కొద్ది వరకే. ప్రతి మనిషి ఒక ఉద్యోగం, ఒక పని ఏదైనా నేర్చుకోవడం వారి జీవితం అంతా కూడా నేర్చేసుకున్నాను అన్నది ఎవ్వడికి కూడా లేదు. అన్నీ మారిపోతాయి. దేవుడు జ్ఞానం ఇస్తే దేవుడు ఖచ్చితంగానే నడిపిస్తాడు. చాలామంది నేనైతే పనిచేసే టైంలో చెయ్యలేదు కూడా నేను ఇతరుల కొత్త పని నేర్చుకునేవాడిని.
ఆశారీతిగా ఉండేది అప్పట్లో. ఇది ఎప్పుడు కూడా చేయలేదు. కానీ మొన్నటి దినాన ఇద్దరు దైవ సేవకులు మాట్లాడుకుంటున్నారు. నేను అద్దరు ఎదుగుతూ ఉన్నానంటే పనివాడిగా ఉన్నాను. నేను చాలా సంతోషించాను. మనం ఎప్పుడూ కూడా సేవలో కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉంటే దేవుడు ఆస్వాదిస్తాడండి. నేను చాలా సంతోషించాను. వారి మాటలు కూడా చాలా వింతగా ఉంటాయి. ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణే తీసుకొస్తారు, వాక్యాన్ని తీసుకొస్తారు. అక్కడ సేవకులు మాట్లాడుకోవడం కూడా వారిద్దరు పెద్ద దైవజనులే. వారు వచ్చి మీటింగ్ చెప్పేసి వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నారు. వారి సామాన్యుని మోసుకొచ్చి పెడుతూ ఉన్నారు. పెడుతుండగా ఒక మాట వచ్చింటే ఏదో మాట్లాడి ఖచ్చితంగా మనం వింటాం. అదే రీతిగా మన సువార్త ప్రకటన చేస్తే ఆ వాక్యం ఎవరో చెవులు పడితే ఖచ్చితంగా ఆత్మ మార్పు చెందుతుంది. మరి చెప్తే వారు వింటారా అని ఇప్పుడు అనుకోకూడదండి. చెప్పాలి. ఖచ్చితంగా అవతల వ్యక్తి మార్పు చెందుతుంది. దేవుని కొరకు బలపర సాక్షిగా ఒక ఆత్మ నీ లెక్కలోకి రావడం అనేది జరుగుతుంది. సువార్త వ్యాప్తి ఖచ్చితంగా జరగాలి. వారు మాట్లాడుకుంటున్నారండి. ఏమిటంటే ఒక క్యాన్ తీసుకొచ్చి పెట్టారు. క్యాన్లో దైవజనులు వచ్చిన వెంటనే వాక్యం చెప్పడం వస్తే వారికి ఖచ్చితంగా పలహారాలన్నీ నేను మా తాతగారితో చూశాను. ఒక దైవజనులు వస్తే వారికి ఏవైతే ఇష్టమో అన్నీ కూడా తీసుకొచ్చి ఒక గదిలో పెడతారండి. అంటే వారు ఏవైతే తింటారో పళ్ళు కూరలు అన్నీ తినేవన్నీ ఇష్టమైన తీసుకొచ్చి పెడతారు. ఆయన ఒక క్యాన్లో పెట్టాడు. ఆ క్యాన్లో చూసిన అది పై మూత చుట్టబడినట్టు కనపడ్డది. నేను అనుకున్నాను పెద్ద దైవజనుడికి ఇలా చుట్టబడి క్యాన్ ఇచ్చారట అని. ఆయన అంటున్నాడు డైలాగు. ఆయన ఏమన్నాడంటే క్యాన్ మూతీరు చాలా కష్టపడినట్టున్నారు కదండి అన్నాడు ఆయన. అది నేను వింటున్నాను. ఈయన అన్నాడు ఒకటే డైలాగు, స్త్రీలు బలహీనమైన ఘట్టం కదండి, అందుకే కష్టమైందండి. అర్థమైందన్న మాట. ఆయన ఎందుకు ఆ డైలాగ్ వేసాడు? ఈయన ఇచ్చిన ఆన్సర్ ఆ కళ్ళలో కూడా ఏంటి ఎంత ఈ రీతిగా మాట్లాడలేదు. అంత సందర్భంగా దేవుని వాక్యాన్ని తీసుకొస్తాను వాళ్ళు కూడా. నేను చాలా సంతోషించాను. ఓహో ఈ రీతి మాట్లాడుకుంటాను. అయితే చూస్తే మనం కూడా ప్రతి మాట కూడా దేవుని వాక్యాన్ని మనం తీసుకొచ్చేవారి మనము ఉండాలి. కానీ చాలామంది లోకంలో మాటలు డైలాగులు వాడుతూ ఉంటారు. అవి మనకు అస్సలు పనికి రావు. ప్రతి సందర్భంలో దేవుని మాట ఎప్పుడు తీసుకొస్తున్నావో అవతల వ్యక్తి కూడా ఇతను దేవుని యొక్క కుమారుడు కుమార్తె అని వాడు విశ్వసిస్తాడని ఖచ్చితంగా. మనం ఏ రీతిగా వాక్యం మనలో నిరంతరం ఇమిడి ఉంటే ఖచ్చితంగా మన నోట్లో అదే కనబడుతుందండి. ప్రతి సందర్భంలో వాక్యం గుర్తుకు వస్తుంది. ఆ వాక్యం నీలో లేకపోతే లోకంలో ఉన్నటువంటి డైలాగులన్నీ గుర్తుకు వస్తాయి. కానీ చాలా సంతోషం. అబ్బా మరలా ఏమన్నా కళ్ళు వస్తే బాగుంది, దైవజనుల దగ్గర ఉంటే బాగుంది అని నాకు అనిపించింది. మరలా ఇప్పుడు తెలియదు. కానీ దేవుని సందర్భంలో ఏ రీతిగా ఉన్నది దేవుని కొరకు ఎప్పుడు ఆశ కలిగి ఉన్నావో ఖచ్చితంగా నువ్వు వాడబడే అవకాశం ఉంది. దేవుని నేను వాడుకుంటాను. ఈ విషయం పాస్టర్ కూడా నేను చెప్పలేదు, మీకు చెప్తున్నాను. మనం ఏ రీతిగా ఉండాలి? దేవునికి నమ్మకమైన వారికి మనము ఉండాలి. ఏమన్నా చెప్తే ఈ డైలాగ్ నాకు పడిపోద్ది. ఆయన మాట్లాడుతున్నారు చూడండి. యోహాను సువార్త 1:23 చూడండి. అందుకు అతడు చెప్పినట్లు ప్రభు త్రోవను సరళము చేయుడి అని అరణ్యం ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. చూడండి అక్కడ ఎందుకు మాట్లాడుతున్నంటే అపోస్తలుల సాక్షి మనం చూస్తున్నాం. దేవుని కొరకు ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దాన్ని మాత్రమే, ఒక స్వరాన్ని మాత్రమే, ఆయనకు నడిపించే స్వరాన్ని మాత్రమే అని మాట్లాడుతున్నాడు. మన దేవుని కొరకు వాడబడే వారి వల్ల ఆయన కొరకు అనేకులకు నడిపించే వారికి మనము ఉండాలి. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ 1:15 తర్వాత యాకోబును అటు అపోస్తలులు అందరికీ కూడా ఆయన కనబడిన రాయబడుతుంది. తర్వాత 27 మత్తయి 27:50 రాయబడుతుంది. యేసు శిష్యుడిగా ఉన్న అరమతయి యోసేపు అను 27:57 అరమతయి అని ధనవంతుడు వచ్చి దేహమును
చాలు. హల్లెలూయా. అది ఎప్పుడు ఎన్నడూ ఎవరిని కూడా పెట్టినటువంటి సమాధి. అది అతని కొరకు కొనుక్కొని దాచుకునేవాడు ఒకప్పుడు. ఆ కాలంలో ఆయన దాచుకున్న ధనవంతుడు ఆ సమాధిని. అది యేసు ప్రభువు దాన్ని తీసుకొని అతను వెళ్ళి ధనవంతుడు ఆ సమాధిలో అతన్ని పెట్టడం అనేది జరిగింది. యేసు ప్రభువారు ఆ సమాధిలో పెట్టడం అనేది జరిగిన తర్వాత మగ్దలేనే మరి వారందరూ కూడా వెళ్ళారు, చూశారు. జరిగిన సంగతి చూసిన తర్వాత వారందరూ చూసి యేసు ఇక్కడ లేడు, తిరిగి లేచి ఉన్నాడు అని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యం ఇచ్చిన తర్వాత వారందరూ చూస్తే సుగంధ ద్రవ్యాలు అన్ని పట్టుకున్నారు, వెళ్ళారు. అక్కడ వారు అక్కడ లేరు. మార్కు సువార్త 16:1 రాయబడుతుంది. ఆదివారమున పెందల కాడ ఆదివారం పెందల కాడ అని రాయబడుతుంది. అందుకని ఉదయమనే దేవుని సన్నిధిలో స్తుతించడం జరిగింది. దేవుని సన్నిధిలో ఉదయమే లేచి ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ స్వార్థతో అనేకులకు ప్రచురపరిచే వారికి దేవుడు మనందరూ ఇచ్చాడు. వారందరూ వెళ్ళారు, అక్కడ ఆయన లేడు. కనుకనే మనందరూ దేవుని సన్నిధిలో తర్వాత వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన కనబడుతూ ఉన్నాడు, నేను లేచి ఉన్నాను అని యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ఆయన వచ్చాడు, మనందరూ కూడా సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో మీరు వెతుకుతున్నారు ఆయన మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. దేవుని సన్నిధిలో ఆయన మృతుల్లో ఉండేవారు కాదు, సజీవుడు నిరంతరం లేచి ఉన్నవాడు, మనం నడిపించేవాడని నమ్మాలి. ఆయన తర్వాత అందరికీ కేపాకున్న తర్వాత 12 శిష్యులు కూడా కనపడము జరిగింది. వారందరూ కూడా కనపడ్డాడు దేవుడు. దేవుని సన్నిధిలో తిరిగి లేచిన వాడు మృత్యుం చేయడు. ఆయన ఎన్నడూ కూడా మన ఆత్మలో కూడా భ్రష్టు పట్టడు, కుళ్ళు పట్టనివ్వడండి. మన ఆయనతో కూడా కొనుక్కోబడ్డానికి తిరిగి లేపి మనం నడిపించేవాడు. ఆయన వెళ్ళి ఆదరణకు అతను తోడుగా ఉంచాడు. మనందరూ కూడా సిద్ధపాటు కలిగి ఆయన కొరకు మనం నిలిచి ఉండాలి, ఎదురు చూడాలి. కనుకనే మనం నడిపించేవాడు. ప్రతి ఒక్క సమస్త పాపములు ఆయన తుడిచి వేసేవాడు. కనుక మనం ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు మన ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడండి. మన నిరంతరం నడిపించేవాడు. సమస్తము మన పాపాలు, మనుషుల యొక్క పాపాలు, ఆ మరణము ఆ లోకంలోకి ఎవరైతే ఎలా ప్రవేశిస్తుందో అలా ప్రవేశించిన మనుషులందరూ పాపాలు చేసిన వారందరూ పాప విముక్తి కొరకు ఆయన మరణించి ఉన్నాడు. మన దేవుడు ఏ రీతి ఉంటే ఆయన కొరకు మనం నిలబడి వారికి ఉండాలి. ఆయన కొరకు నిత్యము మరలా అటువంటి తప్పిదములు చేయకుండా దేవుని కొరకు సజీవులప్పుడు గుంపులో నిలబడి ఉండాలంటే మన దేవుని కొరకు నీతి అనే వస్త్రము ధరింప చేసుకుని నిరంతరము దేవుని కూడా వాడబడే వారికి మనము ఉండాలి. ఖచ్చితంగా ఆయనే నల్లగొట్టబడ్డాడు. మన దేవుని కొరకు ఇష్టపడాలి, నల్లగొట్టుడు కొరకు నల్లగొట్టబడాలి. మన పాపం పరిహింపబడాలంటే ఎవరైతే తను తాను ఉపేక్షించుకుంటాడో వారు ఖచ్చితంగా రక్షింపబడతారండి. వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధనలోని యెషయా చెప్తుంది 53:10 చూడండి ఒకసారి. ఆయన నల్లగొట్టబడ్డాడు. నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, తన్ను తానే ఉద్దేశములు అతని వలన సఫలమగును. హల్లెలూయా. తన్ను తాను నలగొట్టబడిను. అపరాధ పరిహార్థ బలిచే బలియాగముగా అతని సంతానము చూచేనని రాయబడుతుంది. దీర్ఘాయుష్మంతుడగును, దేవుని ఉద్దేశాలు సఫలమగును రాయబడుతుంది. ఎవరైతే తను నలగొట్టబడడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా ఆయన దేవుని ఉద్దేశాలు సఫలమవుడు. అంటే దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు, దాచి ఉంచిన మేలులు మనం అనుభవించగలుగుతామండి. మనం కష్టపడకూడదు, ఆశీర్వాదం రావాలంటే అది జరిగే పని కాదు. దేవుని ఖచ్చితంగా కష్టపడాలి. దేవుని కొరకు ఇష్టపడి ఎవరైతే నిలబడతారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారండి. ఆయన మన కొరకు వచ్చాడు, మనం నిలబెడుతూ ఉన్నాడు. నిరంతరం మనం విడిపోయిన వాడు.
ఆయన మన పాపం కొరకు, పాప పరిహారం కొరకు ఆయన అప్పగింపబడి ఉన్నాడు. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకు, మన నిమిత్తం ఆయన, మన పాపముల నిమిత్తము ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చడం కొరకు, మన పాప విముక్తి కొరకు ఆయన శిక్షను అనుభవించాడండి. మనం ఏ రీతిగా ఉంటున్నాం? దేవుని కొరకు నిలబడిన వారిగా ఉన్నామా? ఏ రీతిగా ఉంటున్నాం? దేవుని ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమించే వారిగా మనం ఉంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా ఎంచబడిన రాయబడుతుంది. అతను నీతిమంతుడు. అదే రీతి మనకు కూడా నీతిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు, మనలో కూడా నీతిమంతుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అని రాయబడుతుంది. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి ఆయన లేపబడిన రాయబడుతుంది. ఆయన తిరిగి లేచిన వాడు, మొట్టమొదటి వాడు ఆయనే. మనల్ని సజీవులు ఎక్కడ ఉంచిన వాడు ఆయన. ఎవరైతే క్రీస్తునందు ఆధారపడి ఉంటారో వారు ఖచ్చితంగా సమస్త పాపములు, పాతవన్నీ కూడా గతించిపోయి నూతనంగా వారు మరలా ఆవిర్భవించబడతారు. అంటే వారు మరలా దేవుల్లో నిలబడి కొత్తగా జీవించిన వారికి వారు ఉంటారు. వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని కొరకు ఆయన సువార్తను మనం అనేకులు వ్యాపింపు చేసి ఆయనకు నిలబడిన వారికి మనము ఉండాలి. చదువు మార్చలు ముగించుకోవచ్చు. రోమియోలు రాసిన పత్రిక 6:4 రోమియోలకు 6:4 మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. మనం పాతి పెట్టబడ్డామా లేదా? అందరూ పాతి పెట్టబడడానికి ఇష్టపడుతున్నారు. ఆలోచన చేయండి. అక్కడ మాట్లాడుతున్నాడు, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడినో, తండ్రి ఆశపడిన రీతిగా కుమారుల వారు ఆ మరణం గెలిచి తిరిగి ఎలా లేచాడో అదే రీతిగా మనము కూడా నూతన జీవ పొందిన వారమై నడుచుకోవాలని ఎవరైతే ఆశపడుతున్నారో, ఈరోజు ఆయన పునరుత్థానం జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి చిత్తం నెరవేర్చాడు కుమారు వారు. మనము కూడా కుమారుల యొక్క చిత్తం నెరవేర్చాలంటే మనము కూడా పాతి పెట్టబడాలి. ఏ రీతిగా అంటే బాప్తిసం, సమస్త పాపములు కూడా విడిచిపెట్టి పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితం, పాత జీవితం పాతి పెట్టబడాలి అని రాయబడుతుంది. బాప్తిసం వల్ల మరణముతో పాటు పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిని రాయబడుతుంది. మనం ఏ రీతిగా ఉన్నాము? దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడుతున్నామా? ఇంకా ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవునిలో వాడబడడానికి ఇష్టపడుతున్నామా? ఇంకా పాప లోకంలో జీవించడానికి అదే సంతోషంగా ప్రీతిగా ఎంచుకొని నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. కొద్ది కాలమే పాపపు లోకం. మరణం వారికి ఎలా వస్తుందో తెలియదండి. హఠాత్తుగా వారు మరణిస్తారు. వాక్యం సెలవిస్తుంది. పాప లోకాన్ని ఇష్టపడుతున్నామో, పాపల జీవితాన్ని ఇష్టపడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు చెప్తున్న నూతన జీవితము, నూతన సృష్టి అని రాయబడుతుంది. ఆయన ఎలా లేపబడ్డ మనము కూడా ఆయనతో పాటు లేపబడిన వారిగా మనం ఉండాలి. దేవుని కొరకు నీతితో యుక్తమైన జీవితం జీవించే వారికి మనము ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ఉంటున్నాం? ఆయన ఇష్టమైన వారిగా మనం ఉన్నాము లేదా? ఒక్కసారి ఆలోచన చేయి. మనం ఆయన శరణు వచ్చే వారికి మనం ఉండాలి. ఆయన పాదములు స్తుతించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆయనపై ఆధారపడే వారిగా ఉండాలి. మన భారం తిరిగి చేసేవాడు ఆయనే. మన భారం మనం తిరిగి చేసుకున్నామంటే అది అసాధ్యమైన పని అండి. నువ్వు సొంత తెలివితేటలు, సొంత జ్ఞానం వ్యర్థము వ్యర్థము వ్యర్థము. భక్తులు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంచుకున్న సమస్తం కూడా వ్యర్థమే వ్యర్థము. మనం ఏ రీతిగా ఉంటున్నాం ఆలోచన చేయండి. ఆయన లేచి ఉన్నాడు. మనలో కూడా అదే రీతిగా ఆయనతో పాటు కొనుపబడే వారికి మనం అందరం ఉందముగాక. ఇంకొంత మాట దేవుడు కాక కొన్ని ప్రతి ఒక్కరు ప్రార్థన